ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. స్టార్ హీరో రణవీర్ సింగ్, డాన్ 3 సినిమా నిర్మాతలు ఫరహాన్ అఖ్తర్, రితేష్ సెద్వాని మధ్య జరిగిన ఒక భారీ వివాదం. ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో అటు బాలీవుడ్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకోవడం కొత్త విషయం కాదు. కానీ ఈసారి ఈ విషయం నేరుగా బ్యాన్ వరకు వెళ్ళిందనే వార్తలు రావడం అందరినీ షాక్కు గురి చేసింది. అసలు ఏమైంది? రణవీర్ సింగ్ ఎందుకు డాన్ 3 నుంచి బయటకు వచ్చాడు? నిర్మాతలకు నిజంగానే 45 కోట్ల నష్టం వచ్చిందా? రణవీర్ సింగ్ ను నిజంగానే 3 సంవత్సరాలు బ్యాన్ చేస్తున్నారా? ఈ వివాదం నుంచి ఆయన ఎలా బయటపడతాడు? ఇప్పుడు మొత్తం ఈ విషయాన్ని క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. డాన్ ఫ్రాంచైజీ అంటే ఏమిటి? ముందుగా డాన్ సినిమా గురించి మాట్లాడాలి. బాలీవుడ్ లో డాన్ అనేది ఒక బ్రాండ్ లాంటి సినిమా. మొదటగా అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ సినిమా సూపర్ హిట్ అయింది. చాలా కాలానికి ఫరహాన్ అఖ్తర్ ఈ కథను కొత్త స్టైల్లో తెరకెక్కించి షారుఖ్ ఖాన్ తో డాన్ మరియు డాన్ 2 సినిమాలు తీశాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ స్టైల్, యాక్షన్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. దీంతో డాన్ 3 సినిమా కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. షారుఖ్ ఖాన్ స్థానంలో రణవీర్ సింగ్. డాన్ 3లో షారుఖ్ ఖాన్ నటించడం లేదని వార్తలు రావడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఆ తర్వాత ఫరహాన్ అఖ్తర్ అధికారికంగా రణవీర్ సింగే హీరో అని ప్రకటించాడు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొంతమంది రణవీర్ మంచి యాక్టర్, కొత్త ఎనర్జీ తీసుకొస్తాడని అన్నారు. కానీ చాలా మంది షారుఖ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరంటూ ట్రోలింగ్ చేశారు. అయినా ఫరహాన్ అఖ్తర్ వెనక్కి తగ్గలేదు. రణవీర్తో భారీ స్థాయిలో ఈ సినిమాని ప్లాన్ చేశాడు. భారీ బడ్జెట్ ప్లానింగ్. డాన్ 3ను చాలా పెద్ద లెవెల్లో తెరకెక్కించాలని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ నిర్ణయించింది. ఈ సినిమా కోసం విదేశీ లొకేషన్స్ ఫైనల్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ల కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా తీసుకొచ్చారట. ఇక సెట్లు, ప్రీ ప్రొడక్షన్ పనులు, షూటింగ్ ప్లానింగ్ ఇలా అన్నీ రెడీ అయ్యాయి. రణవీర్ సింగ్ కు అడ్వాన్స్ కూడా 10 కోట్లు కూడా ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే సినిమా పూర్తిగా ట్రాక్ మీద ఉందన్నమాట. కానీ ఇక్కడే అసలు షాక్ జరిగింది. సినిమా ప్రారంభానికి ముందు షాకింగ్ ట్విస్ట్. షూటింగ్ మొదలవడానికి కేవలం 2 వారాల ముందు రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ వార్త బాలీవుడ్లో పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా నుంచి బయటకు రావడం సాధారణమైన విషయం కాదు. ఇంత లేట్ స్టేజ్లో బయటకు రావడం నిర్మాతలకు చాలా పెద్ద సమస్య. ఇప్పటికే సెట్లు రెడీ అయ్యాయి, టెక్నీషియన్లు ఫిక్స్ అయ్యారు, షూటింగ్ డేట్స్ కూడా బ్లాక్ అయ్యాయి, విదేశీ లొకేషన్స్ బుక్ అయ్యాయి, యాక్షన్ టీమ్స్ కూడా రెడీ అయ్యాయి. ఇలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక హీరో తప్పుకోవడం నిర్మాతలు తీవ్ర ఆగ్రహానికి గురి చేశారు. 45 కోట్ల నష్టం ఎలా వచ్చిందంటే, ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే. ఒక హీరో సినిమా నుంచి బయటకు వస్తే నిర్మాతలకు అంత పెద్ద నష్టం ఎలా వస్తుంది అని. దీనికి కారణం సినిమా ప్రీ ప్రొడక్షన్ ఖర్చులు. ఒక పెద్ద సినిమా ప్రారంభం కంటే ముందే చాలా ఖర్చులు జరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సెట్స్ నిర్మాణం, విదేశీ లొకేషన్ బుకింగ్స్, యాక్షన్ డిజైనర్స్ అడ్వాన్స్ ఇవ్వడం, టెక్నీషియన్స్ పేమెంట్స్, షూటింగ్ పర్మిషన్స్, కాస్ట్యూమ్ డిజైన్స్, కెమెరా ఎక్విప్మెంట్స్ బుకింగ్స్. ఈ మొత్తం ఖర్చులు ముందుగానే జరుగుతాయి. రణవీర్ సింగ్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ ఏర్పాట్లన్నీ ఆగిపోయాయి. దీంతో ఎక్సైల్ ఎంటర్టైన్మెంట్ కు సుమారు 45 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు సమాచారం. నిర్మాతలు ఎందుకు సీరియస్ అయ్యారు? వారి కోపానికి ప్రధాన కారణం ప్రొఫెషనలిజం. ఎందుకంటే ఒక హీరో సినిమా కోసం అధికారికంగా ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకొని షూటింగ్ కు దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ నుంచి బయటకు వస్తే అది నిర్మాతలకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో మిగతా ప్రాజెక్ట్స్ పై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ఫరహాన్ అఖ్తర్, రితేష్ సెద్వాని ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్తున్నారు. ఈ వివాదం తర్వాత నిర్మాతలు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అంటే FWICలో ఫిర్యాదు చేశారట. ఈ సంస్థ బాలీవుడ్లో చాలా ప్రభావితమైనది. సినీ కార్మికులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ల హక్కులను కాపాడంలో ఈ సంస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎవరైనా ఒప్పందాలను ఉల్లంఘిస్తే లేదా ఇండస్ట్రీకి నష్టం కలిగించాలని వివరిస్తే ఈ సంస్థ జోక్యం చేసుకుంటుంది. నిజంగానే రణవీర్ సింగ్ ను బ్యాన్ చేశారా? ఇప్పుడు అందరిలోని ఇదే డౌట్. సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ పై 3 సంవత్సరాల బ్యాన్ పడిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
దీనిపై పూర్తి స్థాయి అధికారిక క్లారిటీ ఇంకా రాలేదు. బాలీవుడ్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా చక్కర్లు కొడుతుంది. ఇది నిజమైతే రణవీర్ కెరియర్ కు ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో బ్యాన్ అంటే కొత్త ప్రాజెక్ట్స్ తగ్గిపోవచ్చు, నిర్మాతలు జాగ్రత్త పడవచ్చు, బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది, మార్కెట్ విలువ పడిపోతుంది. అతను ఎందుకు సినిమా నుంచి తప్పుకున్నాడు? దీనిపై ఇంకా అధికారిక కారణం బయటకు రాలేదు. కానీ బాలీవుడ్లో అనేక రకాల కథలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏం చెప్తున్నారంటే స్క్రిప్ట్ విషయంలో విభేదాలు, రణవీర్కు స్క్రిప్ట్ పూర్తిగా నచ్చలేదంట, దర్శకుడు హీరో మధ్య క్రియేటివ్ ఇష్యూస్ వచ్చాయని కొంతమంది అంటున్నారు. గత కొంతకాలంగా రణవీర్ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేస్తున్నాడంట. ఇక డాన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది షారుఖ్ ఖాన్. అలాంటి పాత్ర చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. ఫ్యాన్స్ నుంచి వచ్చే ట్రోలింగ్, పోలికలు కూడా రణవీర్ పై ఒత్తిడి పెంచి ఉండొచ్చని కొంతమంది అంటున్నారు. రణవీర్ టీం ఇచ్చిన భారీ ఆఫర్ ఈ వివాదం పెద్దదవుతుందని గ్రహించిన తర్వాత రణవీర్ టీం నిర్మాతలతో రాజీకి రావడానికి ప్రయత్నించినట్టు సమాచారం. అందులో భాగంగా వెంటనే 10 కోట్లు చెల్లిస్తామని, భవిష్యత్తులో మరో సినిమా చేస్తామని, ఆ సినిమాకు 25 కోట్ల వరకు తగ్గింపుతో పని చేస్తామని చెప్పారంట. ఆ సినిమాకు 25 కోట్ల వరకు తగ్గింపుతో పని చేస్తామని ఒక భారీ సెటిల్మెంట్ ఆఫర్ ఇచ్చారంట. అంటే మొత్తం 35 కోట్ల విలువైన డీల్తో నిర్మాతలకు ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. నిర్మాతలు ఎందుకు తిరస్కరించారు? ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఫరహాన్ అఖ్తర్, రితేష్ సెద్వాని ఈ ఆఫర్ను పూర్తిగా తిరస్కరించారంట. వారి ఆలోచన ప్రకారం డబ్బు కంటే నమ్మకం ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి షూటింగ్ కి ముందు హీరో బయటకు వస్తే నిర్మాతల ప్లానింగ్ మొత్తం దెబ్బతింటుంది. అందుకే భవిష్యత్తులో కూడా రణవీర్తో పనిచేసే ఆలోచన తమకు లేదని ఎక్సైల్ టీం చెప్పినట్లు సమాచారం. మరి అభిమానుల రియాక్షన్ ఎలా ఉంది? అభిమానుల రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం రణవీర్ తప్పు చేశాడు అంటుంది, మరొక వర్గమేమో హీరో తన కెరియర్ గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉందని అంటుంది. ఇక మిమ్స్, ట్రోల్స్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి డాన్ 3 భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు అందరిలో ఇదే ఆసక్తి. డాన్ 3 సినిమా ఇకేమవుతుంది? మళ్ళీ షారుఖ్ ని తీసుకురావాలని కొంతమంది అంటే, మరి కొందరేమో కొత్త హీరోతో కొనసాగించాలని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే అధికారిక క్లారిటీ లేదు. మొత్తానికి చూస్తే డాన్ 3 వివాదం ప్రస్తుతం బాలీవుడ్లో పెద్ద సంచలనంగా మారింది. రణవీర్ సింగ్ లాంటి స్టార్ హీరో, ఫరహాన్ అఖ్తర్ లాంటి నిర్మాత మధ్య ఇంత పెద్ద స్థాయిలో విభేదాలు రావడం చాలా అరుదు. ఈ వివాదం చివరి వరకు ఎలా ముగుస్తుందో, రణవీర్ సింగ్ నిజంగానే ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొంటాడా, త్వరలోనే అన్ని సెట్ అయిపోతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై అధికారిక ప్రకటనలు వస్తే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు బాలీవుడ్ మొత్తం ఈ వివాదం పైనే చర్చించబోతుంది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? రణవీర్ సింగ్ తప్పు చేశాడా, లేక నిర్మాతలు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా? కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా 70mm పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.